హాయ్, వెల్కమ్ టు లక్కీ డిజైనర్స్. ఈరోజైతే బ్లౌజ్ బ్యాక్ ప్యాటర్న్ ఎలా క్రియేట్ చేసుకోవాలో, స్కాలప్తో వచ్చే ప్యాటర్న్ అనమాట, ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పేస్టింగ్ పేపర్ తీసుకొని ఐరన్ చేసేసుకోవాలి. అది ఆ పేపర్ మీద ముందే మనం స్కాలప్ కర్వ్స్ అనేవి డ్రా చేసేసుకొని రెడీ చేసేసుకోవాలన్నమాట. డ్రా చేసుకున్నది ఐరన్ చేసేసి దానికి స్టిక్ చేసేసుకోవాలి. ఐరన్ చేసేసుకున్న తర్వాత మొత్తం మెయిన్ క్లాత్ అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి మనం పర్ల్ పిన్స్ అనేవి పిన్ చేసేసుకోవాలి కదలకుండా. పై వైపు ఏమో చూసారా, కింద వైపు మెయిన్ క్లాత్ ఉంది, పై వైపు ఏమో లైనింగ్ క్లాత్ ఉంది. లైనింగ్ క్లాత్ మీద పేస్టింగ్ పేపర్ అనేది మనము ఐరన్ చేసి స్టిక్ చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ పేస్టింగ్ పేపర్ కూడా కదలకుండా పర్ల్ పిన్స్ అనేవి నేను అటాచ్ చేసేసాను. ఇప్పుడు అక్కడ ఒక 1/2 ఇంచ్ రఫ్ తీసేసుకొని చివర్లో కొంచెం కర్వ్స్ అనేవి తీసుకొని చిన్న స్టిచ్ లెంత్ చిన్నది పెట్టుకొని ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడ డబల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. డబల్ స్టిచ్ వేసుకొని వెనక్కి రఫ్ తీసుకున్నట్టు కొంచెం డబల్ స్టిచ్ వేసుకుంటే ఆ కార్నర్స్ అనేవి చిరిగిపోకుండా, మనం వాడుతున్నప్పుడు కొంతమందికి కార్నర్స్లో చిరిగిపోవడం అనేది జరుగుతుంది కదా, అలాంటివి అవాయిడ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. కర్వ్స్ తీసుకుని అలా నెమ్మదిగా ఆ కార్నర్స్లో రఫ్ తీసుకుంటూ రావాలన్నమాట. చివరి వరకు అలాగే రిపీటెడ్గా చేసుకొని రావాలి. చిన్న స్టిచ్చెస్ పెడితే అవి కొంచెం స్టిచ్చెస్ అనేవి దూరం అయిపోవడము అలా ఉండదన్నమాట. చాలా నీట్గా వస్తుందన్నమాట ఫినిషింగ్. లాస్ట్ కవ్ కూడా అలా తీసుకొచ్చేసి అక్కడ వదిలేస్తే బెటర్. అది చిన్నగా రఫ్ తీసేసాను, ఎందుకంటే అది బ్లౌజ్ కింద మనం మళ్ళీ ఒక హెమ్మింగ్ చేయడానికి ఒక పట్టీ వేసుకుంటాం కదా, అందుకు నేను లీవ్ చేసేసాను అనమాట. ఇప్పుడు దాన్ని కర్వ్స్ అన్నిటినీ రౌండ్గా ఒక 1 లైన్ ఉంచుకొని మిగతా 1 లైన్ లెంత్ అనేది కొంచెం ఉంచుకొని చుట్టూ కట్ చేసేసుకోవాలన్నమాట. దగ్గరగా కట్ చేసేసుకొని దానికి మళ్ళీ మధ్యలో కట్స్ ఇవ్వాలి. అండ్ కర్వ్స్ ఎక్కడైతే కర్వ్స్ యొక్క కార్నర్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా కట్స్ ఇచ్చుకొని నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చెయ్యండి. మళ్ళీ కార్నర్లో కరెక్ట్గా అటు ఇటు కార్నర్స్ వస్తాయి కదా, అక్కడ కూడా ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి కట్ చేయండి. అప్పుడు నీట్గా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, అలా ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ చిన్న థ్రెడ్ కటర్ యూజ్ చేసి మనం కట్ చేస్తే ఎక్కువ క్లాత్ అనేది లోపలికి కట్ అయిపోకుండా నీట్గా వస్తుందన్నమాట. అయితే స్టిచ్ అనేది కట్ కాకుండా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ స్కాలప్స్ చేసేటప్పుడు. మెయిన్ అదే అన్నమాట. ఫస్ట్ టైం చేసినప్పుడు మనకి ఆ స్టిచ్చెస్ కట్ చేసేయడము మనం చూసుకోకుండా చేస్తూ ఉంటాం. చూసారా, అక్కడ అలా ఫోల్డ్ చేసి కట్ చేయాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఎక్కువ మనము క్లాత్ కానీ ఎక్కువ విడ్త్ కానీ ఉండిపోయింది అనుకోండి, అది షార్ప్గా అది టర్న్ అవ్వకుండా చాలా వేడిగా కనిపిస్తుంది అనమాట బయటికి. ఇప్పుడైతే పైన బోట్ నెక్ కట్ చేసుకోవాలి. దానికోసం పేస్టింగ్ పేపర్ అంటే సపరేట్గా నేను హెమ్మింగ్ కోసం వేరే క్లాత్ అటాచ్ చేయకుండా, ఎలాగో తిరగేయాలి కాబట్టి ఇక్కడే పేస్టింగ్ చేసేసుకొని ఐరన్ చేసేసుకుంటున్నాను. అదే నెక్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకున్నాను అనమాట. లోపలికి విడ్త్ అయితే 1 ఇంచ్ వదిలేసాను. పైన అయితే ఫుల్గా తీసుకోవాలి. ఇలా ఐరన్ చేసేసుకున్నాను.
నెక్ మీద పెట్టి ఐరన్ చేసేసాను. అవతల సైడ్ కూడా అలాగే పెట్టి ఐరన్ చేసేసుకోవాలన్నమాట. కరెక్ట్గా నెక్ లైన్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని అలా పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసేసుకున్నాక ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ ఉంచేసి స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. కరెక్ట్గా 1/2 ఇంచ్ అయితే కరెక్ట్గా ఉంచాలండి. కావాలంటే స్టిచ్ కరెక్ట్గా వచ్చేసిన తర్వాత 1 లైన్ ఖర్చు ఉంచేసుకొని తర్వాత కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకొని ఆ రౌండ్ తిరిగే దగ్గర మాత్రము కొంచెం కట్స్ ఇవ్వాలి. ఎందుకంటే షార్ప్గా కరెక్ట్గా మనం ఎంత రావాలో అంత తిరగాలి కదా. కట్ చేసేసుకున్నాక ఏం చేయాలంటే ఇలా ప్రెస్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. లైనింగ్ సైడ్ వేసుకోవాలన్నమాట. లైనింగ్ సైడ్ వేసినప్పుడు ఈ స్టిచ్ అనేది నెక్ దగ్గర బయటకు కనిపించకుండా ఉంటుందన్నమాట. అలా ఎంతవరకు వీలైతే అంతవరకు వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసేసుకోండి. ఫుల్గా స్టిచ్ అనేది వేసేసుకున్నాను అనమాట. వేసేసుకున్నాక అది ఉల్టా చేయాలి. ఉల్టా చేసేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. మళ్ళీ ఉల్టా చేసిన తర్వాత ఐరన్ కూడా చేసుకోవాలి. ఐరన్ చేసుకున్నాక ఇలా వస్తుందన్నమాట. షోల్డర్ అయితే 1.5 పెట్టాను, ఎందుకంటే అది బోట్ నెక్ కదా. ఇలా రెడీ చేసేసుకోవాలన్నమాట. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ది నెక్ కూడా ఇలాగే మనము పేస్టింగ్ పేపర్ లైనింగ్కి అటాచ్ చేసి ఉంటుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి మనము 1/2 ఇంచ్ వెడ్త్తోని 1/2 ఇంచ్ వదులుకుంటూ మనము నెక్ చుట్టూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. వేసేసుకున్నాక దాన్ని కూడా అలా రౌండ్ తిరిగే దగ్గర మనం కట్ చేసేసుకుంటూ దాన్ని ఉల్టా చేసేయాలన్నమాట. సేమ్ ఫస్ట్ మెథడ్లో ఎలా చేసామో సేమ్ ఇది కూడా అలాగే చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ తిప్పే దగ్గర మనం ఇష్టం వచ్చినట్టు తిప్పామంటే నెక్ వేరే నెక్ షేప్గా తయారవుతుంది అనమాట. మనం అనుకున్నది రాదు. అందుకని ఒకవేళ రాలేదు అంటే మీరు ఏం చేస్తారంటే 1/2 ఇంచ్ ఉంచుకొని పెన్తో డ్రా చేసేసుకోండి. ఎక్కడ లైన్ కరెక్ట్గా రావాలో, ఎక్కడ స్టిచ్ రావాలో అక్కడ మీరు లైన్ కరెక్ట్గా మీరు హ్యాండ్తో డ్రా చేసేసుకొని దాని మీద స్టిచ్ వచ్చేటట్లు మీరు జాగ్రత్తగా మీరు చూసుకుంటూ వేసేసారంటే ఆ నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇదైతే వేసిన తర్వాత 1 లైన్ ఉంచేసుకొని కట్ చేసేసుకున్నాం కదా. అలా టేప్లో 1 లైన్ ఉంటుంది కదా ఇంచెస్ సైడ్, ఆ 1 లైన్ మార్జిన్ అనేది ఉంచేసుకొని కట్ చేసేసుకున్నాను అనమాట. ఇలా రౌండ్ తిరిగే దగ్గర కట్టింగ్స్ ఇచ్చేసుకొని తర్వాత నేను ఉల్టా చేసేసాను. ఉల్టా చేసేస్తే ఈ టైప్ ప్యాటర్న్స్ అయితే ఇలా చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మన వీడియోస్ ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఒకటి నేను ఇదే ప్యాటర్న్లో ఇలాగే చేశాను, పైపింగ్ వేసి చేశాను అనమాట. అది ఇంకా నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఇలా చాలామంది చూసారు. అది బొటిక్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. ఇది కూడా నేను అంతే నీట్గా నేను చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి చూడండి. మన ఛానల్ నేమ్ క్లిక్ చేస్తే మన ఛానల్లో ఏవేవి అప్లోడ్ చేసామో అవన్నీ కూడా వస్తాయి. అందులో మీరు ఒక్కొక్కటి చూస్తూ ఉండండి. అందులో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను పెట్టానండి, స్టిచ్చింగ్ సంబంధించినవి. ఒకవేళ చూడకపోతే చెక్ చేయండి.
చూడండి ప్రెస్ స్టిచ్ కూడా నేను లైనింగ్ సైడ్ వేసేసుకుంటున్నాను అనమాట. ఏ స్టిచ్ అయినా లైనింగ్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఖర్చులు కూడా లైనింగ్ సైడ్ పెట్టుకొని వేసేసుకోవాలన్నమాట. లోపల ఖర్చులు ఉంటాయి కదా, మనం ఉల్టా చేసాం కదా, ఆ ఖర్చులు కూడా లైనింగ్ సైడ్ వచ్చేటట్టు వేసుకుంటే కరెక్ట్గా అది స్టిచ్చెస్ అనేవి కనిపించుకుని ఉంటే, బయటికి స్టిచ్చెస్ అనేవి కనిపించుకుని ఉంటే నీట్గా వస్తుంది అన్నమాట బ్లౌజ్. ఎంత స్టిచ్చెస్ తక్కువ కనిపిస్తే అంత నీట్గా కనిపిస్తుంది అనమాట. ఫైనల్ లుక్ అయితే త్వరలో వస్తుంది, అందరూ వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.